హైదరాబాద్‌కి కొత్త ఐటీ హబ్ రాబోతా ఉంది. ఇది కేవలం ఫేక్ న్యూస్ అయితే కాదు. కన్ఫర్మ్డ్ న్యూస్. రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. ఫ్యాబ్ సిటీ తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ సంబంధించి ఉన్న ల్యాండ్‌లో ఒక 900 ఎకరాలు ఐటీ హబ్‌కి కేటాయించవలసిందిగా ఆదేశించారు. తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండ్ రన్నింగ్ ఏరియా కాబట్టి అక్కడ ఐటీ హబ్ అనేది రావడానికి అవకాశాలు చాలానే ఉంటాయి. ఫ్యూచర్ సిటీ తర్వాత ఇతర ఫ్యాక్టరీస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా అది ఒక ఐటీ హబ్‌గా మారబోతా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది 2023, 24 సందర్భంలో నేను కొన్ని వీడియోస్‌లో తుక్కుగూడ ఏరియాని ఇన్వెస్ట్‌మెంట్‌కి కన్సిడరేషన్ చేయవలసిందిగా చెప్పడం జరిగింది. ఈవెన్ ఆ ఏరియాలో మాకు ఎటువంటి ప్రాజెక్ట్ లేకపోయినా కూడా నేను చాలామంది ఇన్వెస్టర్స్‌కి తుక్కుగూడని కన్సిడరేషన్ చేయవలసిందిగా, తుక్కుగూడ నెక్స్ట్ కోకాపేట అయ్యే అవకాశాలు ఉన్న ఒక జోన్‌గా కన్సిడరేషన్ చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఈ అనౌన్స్‌మెంట్ పక్కన పెడితే మీరు ఒకటి గమనిస్తే గత కొన్నాళ్ళుగా తుక్కుగూడ ఏరియా సంబంధించి చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద బిల్డర్స్ అక్కడ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశారు. వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంట్, వెల్త్ క్రియేషన్స్ లో మనం అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంత ముఖ్యం. 2023, 24 సందర్భంలోనే మనం తుక్కుగూడ సంబంధించి అనాలిసిస్ అనేది ఇవ్వడం జరిగింది. అది ప్రతిసారి ప్రూఫ్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చిన ఐటీ హబ్ వల్ల తుక్కుగూడ సంబంధించి మరింత గ్రోత్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఏరియా సంబంధించి మీరు ఏమైనా మంచి డీల్స్ వస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 5 years to 10 years టైం పీరియడ్ లో ఒక మంచి రిటర్న్ అయితే ఇచ్చే జోన్ గా ఇది ఉంటుంది. డెఫినెట్లీ ఎయిర్పోర్ట్ కి, ఫ్యూచర్ సిటీకి ఇది కోర్ ఏరియా కాబట్టి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆర్గానిక్ గ్రోత్ అనేది షూర్ గా అవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇలాంటి వెల్త్ క్రియేట్ చేయగలిగే సామర్థ్యం ఉన్న జోన్ అయితే వదులుకోకండి. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ లో సరైన ఏరియాని ఎంచుకోవడం లేట్ అవడం వల్ల వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్ వాళ్ళే డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. మీకు వెల్త్ క్రియేషన్ సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా, అనాలిసిస్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు.